హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన దేవుని అందరికీ, యూట్యూబ్ ద్వారా వాక్యం విన్న బిడ్డలందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. మరి ముఖ్యంగా ఈ నెల 13వ తారీఖు నాడు బేస్తవారం రోజు ఉపవాస ప్రార్థన ఉన్నది. మీరందరినీ కూడా యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గొప్ప దైవజనులు మా మధ్యలోకి రాబోతున్నారు. వారి ద్వారా గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేదేం ద్వారా మనం బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఎవరయ్యా అంటే అబ్రహాము ఉన్నాడు. అబ్రహామును దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించాడు. అబ్రహామును అన్ని విషయంలో దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత అబ్రహామును అన్ని విషయంలో ఆశీర్వదించినట్టుగా అబ్రహాము కొడుకును అయినా కానీ అబ్రహాము కొడుకు ఇస్సాకును కూడా ఆ కరువులో విత్తినప్పుడు కూడా నూరంతర ఫలమును కోసి చేసినట్టుగా ఫలమును అనుభవించినట్టుగా మనం చూడవచ్చు. తర్వాత యాకోబును కూడా అడుగు పెట్టే ఆ స్థలాన్ని కూడా ఏం చేసిందంటే తన అడుగులను కూడా యాకోబును బట్టి లాభాలను ఆశీర్వదించినట్టుగా మనం చూడవచ్చు. తర్వాత పోతీఫరు కుటుంబంలో అమ్ముడుపోయిన యోసేపును బట్టి కూడా పోతీఫరును ఆశీర్వదించింది. అంటే చూడండి, అబ్రహాము జీవితాన్ని కూడా మనము చూస్తే అబ్రహామును అన్ని విధాలుగా ఆశీర్వదించడానికి కారణం ఏంది అనేది మనం గమనించవచ్చు. దేవుడు అన్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. అంటే ప్రతి ద్వారా ఇలాంటి పేరు కూడా నామకరణము ఎవరికి రానట్టుగా మనం చూడవచ్చు. అయితే ఈ అబ్రహామును అన్ని విషయంలో దేవుడు దీవించాడు. అన్ని విషయంలో దేవుడు అబ్రహామును కాపాడాడు. అంటే కారణము మనం గమనించాలి. ప్రేదేవ ఎందుకు అబ్రహామును అన్ని విధాలుగా ఆశీర్వదించాడు? నిన్నెందుకు దీవించలేకపోతున్నాడు? నీ పిల్లల్ని ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నాడు? నీ పిల్లల్ని ఎందుకు కాపాడలేకపోతున్నాడు? నీ కుటుంబమును ఎందుకు హెచ్చించలేకపోతున్నాడు అనేది మనము చాలా విచారించదగిన ఆలోచన. మనం ఈ దినము ఈ సందేశం ద్వారా అబ్రహామును దేవుడు ఎందుకు దీవించాడు మనము గమనించాలి. మనము మన కుటుంబాలు కూడా అన్ని విధాలుగా ఆశీర్వదించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో చూడండి, మన మాట చూడండి. ఆ మాట ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనమా? అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. బిగ్గరగా చప్పట్లు కొట్టి బ్రహ్మను కనపడు. దేవుడు నిన్ను అన్ని విషయంలో ఆశీర్వదిస్తాడని చెప్పు. ఒక్కరి మాట చేపట్టి చెప్పు. దేవుడు అన్ని విషయంలో నేను ఆశీర్వదిస్తాడు, అన్ని విషయంలో దీవిస్తాడు, అన్ని విషయంలో నేను కాపాడుతున్నాడు. చూడండి, అబ్రహాము అన్ని విషయంలో దేవుడు అతన్ని ఆశీర్వదించుడు. ప్రేదేవ అయితే మనం అబ్రహామును ఎందుకు అన్ని విధాలుగా అన్ని విషయంలో ఆశీర్వదించుడు అని అంటే ఆయన అబ్రహామును మనం గమనించాలి. ప్రేమ చూడాలి, మనం గమనించాలి. మనం చక్కగా మీరు రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. తర్వాత ఎందుకనంటే అబ్రహామును అన్ని విధాలుగా ఆశీర్వదించాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అబ్రహామును మనం కూడా అబ్రహాము సంతానమే, మనం కూడా అబ్రహాము సంతానమే, మనం కూడా అబ్రహాము పిల్లలమే. కానీ అబ్రహాములాగా నడవాలి, అబ్రహాములాగా ఉండాలి, అబ్రహాములాగా ప్రార్థన చేయాలి, అబ్రహాములాగా దేవునితో నడవాలి. అబ్రహాము చేసినట్టుగా బైబిల్లో అబ్రహాము ఏదైతే చేసిండో ఆ ప్రకారంగా మన జీవితం ఉండాలి. ఈ లోకంలో, మన సంఘంలో, లేక బయటి వాళ్ళ మనం ఎక్కడ చూసినా కానీ మనం కూడా అబ్రహాములాగా మనం మాట్లాడాలి. అంటే ప్రేదేని వల్ల అబ్రహాము ఎలాగ నమ్మాడు అని అంటే అబ్రహాము దేవుడు ఏం చేసినంటే అబ్రహాము మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడని నమ్మాడు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడని నమ్మాడు. అబ్రహాము ఏం
చేసిందంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడు. ఎప్పుడు నమ్మాడు? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నమ్మాడు. నిరీక్షణ ఎందుకనంటే అతనికి నిరీక్షణ లేదు, ఇక హోపు లేదు. తర్వాత ఏది లేనప్పుడే అబ్రహాము ఎందుకనంటే అవిశ్వాసం వలన బలహీనుడు కాలే, విశ్వాసాన్ని బట్టి బలము పొందిండు. కారణం ఏంటంటే నిరీక్షణకు ఏ ఆధారము లేనప్పుడు నమ్మిండు. డాక్టర్లు, మనుషులు అందరూ కూడా చెయ్యి విడిచిపోయినప్పుడు ఏం చేస్తానంటే అబ్రహాము నమ్మిండు. ప్రేదేం బాగా ఎందుకనంటే అబ్రహాము నమ్మాడు. ఎందుకనంటే అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడుగా ఏం చేసిందంటే ఆయన నమ్మిండు. ఆయన ఎందుకంటే ఆధారమే లేదు. ఎందుకు అనంటే మన విశ్వాసం ఏమై ఉండాలి అనంటే ఏ ఆధారము లేనప్పుడు, అన్ని కోల్పోయినప్పుడు, అన్ని కొలాస్ అయిపోయినప్పుడు, పరిస్థితులన్నీ మూసుకపోయినప్పుడు మన విశ్వాస నేత్రాల ద్వారా, విశ్వాసము ద్వారా మన విశ్వాసము ద్వారా మనం ఏం చేయాలంటే మనం చూడాలి. మనం ఏం కావాలంటే ఏదైతే లేదో మీ విశ్వాసము నేత్రాల ద్వారా, విశ్వాసం ద్వారా చూడాలి. ఇది దేవుడు చేస్తాడు. దేవుడు ఎందుకనంటే ఈ మూసుకుపోయిన దారాలను దేవుడు తెరుస్తా ఉన్నాడు. నాకు సంతానం లేదు, దేవుడు ఈ సంవత్సరంలో సంతానం ఇస్తాను. దేవుడు ఈ సంవత్సరంలో నాకు ఉద్యోగం ఇస్తా ఉన్నాడు. ఈ సంవత్సరంలో నాకు మంచి వ్యాపారం ఇస్తా ఉన్నాడు. ఈ సంవత్సరంలో నా కుటుంబంలో ప్రతి పరిస్థితిని మారుస్తా ఉన్నాడు. నాకు ఇల్లు లేదు, ఒక మంచి డూప్లెక్స్ బిల్డింగ్ ఇస్తాను. ఎందుకంటే నాకు నా కుటుంబంలో గొప్ప నా భర్త మారలే. దేవుడు మారుస్తా ఉన్నాడు. దేవుడు మారుస్తా ఉన్నాడు. దేవుడు నా స్థితిని మారుస్తాడు. నేను అందరూ హేళన చేసినట్టుగా నేను ఉండను. అందరూ అవమానపరిచినట్టుగా నేను ఉండను. నేను అనారోగ్యంతో ఉండను. నా దేవుడు నా అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మారుస్తా ఉన్నాడు. నా దుఃఖ దినములు సమాప్తంగా మారుస్తా ఉన్నాడు అనేది ఏంటంటే అబ్రహాము విశ్వాసం. అబ్రహాము విశ్వాసం, అది అబ్రహాము నమ్మకం. అది అబ్రహాము ఏం చేస్తాడంటే ఆయన నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, ఎందుకనంటే ఆయన అన్నాడు 99 సంవత్సరాలు అయిపోయింది, సంతానమా ఇద్దరన్నాడు దేవుడు, ఇంకా సంతానం కాలే. కానీ ఆ సందర్భంలోనే ఏంటంటే అబ్రహాము నమ్మాడు. అంతా అయిపోయింది, 99 సంవత్సరాలు అయిపోయింది. తన భార్య స్త్రీ ధర్మం కోల్పోయింది, తన గర్భం ఉడికిపోయింది, ఏ ఆధారం లేదు. బట్ అబ్రహాము నమ్మాడు. బిగ్గరగా చప్పలు కొట్టి ఎందుకనంటే మనం చూడండి ప్రేమ ద్వారా అబ్రహాము ఎందుకనంటే ఎలాంటి స్థితిలో నమ్మాడో మనం ఎలా నమ్మాలి అన్ని నమ్మి ఏం చేస్తారంటే ఆ విశ్వాసంతో మనం జీవించాలి. చూడండి బైబిల్ గ్రంథంలో రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం, నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. చూడాలి ప్రేమ ద్వారా ఏ ఆధారము లేదు. దేవుడు ఏ ఆధారము లేదు. అంత అయిపోతాను, అందరికి పిల్లలు అవుతా ఉన్నారు, అందరికి సంతానం అవుతానే, అందరికి అన్ని అవుతాయి. కానీ అబ్రహాముకి లేదు. అంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. మన జీవితంలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో కూడా మనము ఏదైతే లేదో మనం ఏం కావాలంటే మనము ఆ విశ్వాసము ద్వారా మనము నమ్మాలి. నమ్మం ఎందుకనంటే ప్రేమ ద్వారా ఈ విశ్వాసము లేకుండా, ఎందుకనంటే విశ్వాసము లేకుండా ఏది జరగదు. ఎందుకనంటే ఫస్ట్ నువ్వు ఆత్మీయ నేత్రాలు తెరిచి విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయి, విశ్వాసముతో దేవునితో నడు, విశ్వాసముతో నువ్వు మాట్లాడు, విశ్వాసముతో చూడు. దేవుని కార్యాలు నీ పట్ల జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీకు ఆ విశ్వాసమే లేదు. విశ్వాసము లేనప్పుడు ఏం చేస్తానంటే విశ్వాసము లేదు. విశ్వాసము లేనప్పుడు
నీ అవిశ్వాసం ఏం చేస్తాడంటే ఆ అవిశ్వాసం ద్వారా అపవాది నీ ఇంట్లో నీ హృదయంలో గూడు కట్టుకొని వాడు ఏం చేస్తాడంటే ఇదేం జరగదు. అపవాది ఏం చేస్తాడంటే నీకేం జరగదు, నీ దేవుడు నీకేం చేయడు. నేను అపవాది ఏం చేస్తా అంటే నిన్ను భ్రమలోనికి దించేసి నిన్ను దేవుడి నుంచి దూరం చేసేసి నిన్ను నష్టాల పాలు, కష్టాల పాలు, దుఃఖాల పాలు, బాధల పాలు చేస్తూ ఉంటాడు. అందుకే ప్రదేం ద్వారా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఆయన ఎలా నమ్మాడు అని అంటే ఎందుకనంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, ఎందుకంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మిండు. ఎందుకు అనంటే అతనికి విశ్వాసం ఉన్నది. అంటే అబ్రాహామును పిలిచినప్పుడు తాను పిలిచిన పిలుపుని బట్టి ఏం చేసిందంటే తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే ఎరగకనే బయలుదేరి వెళ్ళిండు. అంటే నీ విశ్వాసం ఏంటంటే చూడని దాన్ని నువ్వు చూచి నమ్మాలి. హల్లెలూయా. నీకు ఏదైతే కావాలో దాన్ని విశ్వాస నేత్రముల ద్వారా, విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు ఖచ్చితంగా దీన్ని చేస్తాడు. దేవుడు చేస్తాడు, నా పట్ల చేస్తాడు. నాకు అంత నమ్మకం ఉన్నది, అంత విశ్వాసం ఉన్నది అంటేనే దేవుడు కార్యము చేయగలిగిన వాడు. ప్రజల హల్లెలూయా. విశ్వాసం లేకపోతే ఆ కార్యము జరగదు. నీకు స్థిరత్వం లేకపోతే సంచలత్వం బయలుదేరుతాడు. సంచలత్వం అంటే సంచలమైన మనసు, అస్థిరమైన మనసు. అస్థిరమైన మనసు అట అనేకమైన ఆలోచనలు తీసుకొస్తాడు. అంటే ఆ అస్థిరత ఎక్కడి నుంచి వస్తుందంటే అపవాది నుంచి వస్తాడు. అందుకే ఇక్కడ మనం చూడవచ్చు ప్రేదేన్ బాబు ఏమైంది 21 వచ్చినమా అమ్మ, ఇక్కడ 4:21 దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందిండు. చెప్పాలి కొట్టి ప్రపంచాన్ని ఆయనకున్న విశ్వాసం వలన. ఎందుకనంటే ఆయన విశ్వాసం వలన బలం పొందిండు. ఎందుకనంటే విశ్వసించి విశ్వాసం వలన బలం పొందిండు. అంటే నీ విశ్వాసము ఎప్పటికీ దినదినము విశ్వాసం వలన బలము పొందాలి, కానీ అవిశ్వాసం వలన బలహీనం కాకూడదు. అనాలోచనల వలన బలహీనం కాకూడదు. నువ్వు బలహీనమైతే కృంగిపోతావు, నువ్వు బలహీనమైతే వెనుకబడతావు, నువ్వు బలహీనమైతే దేవునికి దూరం అవుతావు, బలహీనమైతే నువ్వు దారి తప్పే అవకాశాలు చాలా ఉన్నాయి. వాళ్ళు అనేకులు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసిందంటే వాళ్ళు యథార్థ హృదయాలు కాక స్థిర మనసు లేని వారై, ఎందుకనంటే చంచలమైన మనసు కలిగాట. ఎందుకనంటే దేవుని యొక్క కార్యాలనట వాళ్ళు చూడలేకపోయారు. చూడండి, మనం బైబిల్లో చూడవచ్చు. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 6వ వచనం. 78:6 యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారయ్యా వారు తిప్పనుల వాళ్ళు, ఎందుకంటే పితరుల వాళ్ళు తిరుగుబాటు చేశారు. అంటే ఈనాడు కూడా అనేక మంది విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా, ప్రార్థన లేకుండా తిరుగుబాటు స్వభావం, తిరుగుబాటు జీవితం. ఎందుకంటే దేవుడు ఒకటి చెప్పితే మరొకటి చేయడం, దేవుడు ఉన్నమన్న స్థలంలో ఉండకుండా మరో స్థలానికి వెళ్ళడం. ఎందుకనంటే ఇది తిరుగుబాటుతో స్వభావం. ఎందుకనంటే ఇక్కడ అంటాడు చూడండి, ఎందుకనంటే వారు దేవుని విషయమై కాగా దేవుని విషయమై స్థిర మనసు లేని వారై. అంటే కారణం ఎందుకంటే వారికి స్థిరం అనేది లేదు. వాళ్ళ ఇల్లు కానీ, వారి మాట కానీ, వాళ్ళ ఆలోచన కానీ, వాళ్ళ పద్ధతి కానీ స్థిరం అనేది లేదు. అబ్రహాంకి ఏంటంటే స్థిరమైన మనసు ఉన్నది, స్థిరమైన విశ్వాసం ఉన్నది. ఎందుకనంటే తన విశ్వాసము దినదినము దేవుడు పిలిచిన నాటి కాంచి మొదలు పెడితే ఆ విశ్వాసములో బలం పొందింది, కానీ బలహీనుడు కాలే. మనం కూడా ఈ ఆత్మీయ ప్రయాణంలో లోకంలో జీవిస్తున్నప్పుడు మనం విశ్వాసాన్ని బట్టి మనం ప్రతి దినము బలము పొందాలి, కానీ బలహీనం కాకూడదు. ఎప్పుడైతే ఎందుకనంటే
అవిశ్వాసమే అస్థిరతను కలగజేస్తా ఉంటుంది, చంచలమైన మనసును కలగజేస్తా ఉంటుంది, స్థిరత్వాన్ని కోల్పోతా ఉంటాడు. అప్పుడు తనకు తెలియకుండానే స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటాడు, నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటాడు, దేవుని కార్యాలను కోల్పోతూ ఉంటాడు. ఎందుకు అనంటే అబ్రహామును పిలిచినప్పుడు తన పిలుపుకు తగినట్టుగా ఎలా చేసిండు అనంటే మనం చూడవచ్చు. బ్రదర్ ద్వారా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. చూడండి, దేన్ని బట్టాట? పిలిచినప్పుడు. ఎందుకనంటే విశ్వాసమును బట్టే. దేవుడు విశ్వాసం ఉంచుడు. దేవుడు నాకు ఏదైతే నేను ఎందుకంటే దేవుణ్ణి అక్కడ క్వశ్చన్ చేయాలి, దేవా నువ్వు ఇట్లా చేస్తావా, నువ్వు అట్లా చేస్తావా అని అడగలే, కానీ విశ్వాసమును బట్టే దేవునితో నడవడం ప్రారంభించాడు. చదవాలమ్మా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, అంటే బోల్ మాట, ఎందుకంటే ఒబీడియెంట్, చాలా విధేయత కలిగిన వాడు. విశ్వాసమే కాదు తన జీవితంలో ఉన్నది. ఎందుకంటే ఆ విశ్వాసాన్ని బట్టి విధేయత లోబడేది. ఎక్కడ? ఎందుకంటే ఈ విధేయత వినయాన్ని కలగజేస్తా ఉంటుంది, విధేయత ఆశీర్వాదాన్ని కలగజేస్తా ఉంటుంది, విధేయత కాపుదలను కలగజేస్తా ఉంటుంది, విధేయత అన్ని సంపాదించుకుంటా ఉంటుంది. అవిధేయత అన్ని కోల్పోతా ఉంటుంది. అవిధేయత అన్ని కోల్పోతా ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ అతడు పిలువబడినప్పుడు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో ఎందుకనే బయలుపెళ్ళి. ఎందుకనంటే గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళిపోయాడు అబ్రహాము. ఎంత విశ్వాసం కలిగిన వాడు, బలమైన విశ్వాసం కలిగిన వాడు. ప్రజలారా హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు పిలిచిన కాంచయ అక్కడ మంచినీళ్ళే ఉంటాయా? మనుషులందరూ మంచోళ్ళే ఉంటారా? లేకుంటే కోపిస్తులు ఉంటారా, గర్విష్ఠులు ఉంటారా, లేకుంటే త్రాగుబోతులు ఉన్నారా, వాళ్ళు వ్యభిచారులు ఉన్నారా, దొంగలు అడగలే. కానీ దేవుడు నడిపించు. మనం కూడా అబ్రహాము లాగా విశ్వాసాన్ని బట్టి నడవాలి. తర్వాత ఆ అబ్రహాము ఎలాగైతే లోబడిండో అలాగున మనం లోబడాలి. ప్రజలారా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియదేవులారా ఈనాడు ఎందుకనంటే విశ్వాసము నిన్ను కడతా అంటది కానీ కూర్చదు. విశ్వాసము దేవుల్లో నేను బలపరుస్తుంది కానీ బలహీనపరచదు. అందుకే ఆ సందర్భంలో అబ్రహాము నమ్మాడు కనుకనే ఆయన 99 సంవత్సరాలైన దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, గర్భఫలాన్ని ఇచ్చాడు. అయితే నువ్వు ఎన్ని సంవత్సరాలని కానీ నీ విశ్వాసాన్ని కోల్పో. నీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు కోల్పోకూడదు. హల్లెలూయా. అందుకే చూడండి ప్రియదేవులారా మరొక మాట మన బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. ఎందుకంటే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుకుందామా? చూడండి, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధంగా మనం గమనించాలమ్మా. మనం ఎక్కడ ఏమంటాడు? మనము అబ్రహాము దేవుని అయితే ఎలాగ నమ్మిండో నీవు నేను కావచ్చు, ఈరోజు వచ్చిన వ్యక్తి కావచ్చు. అక్కడ అంటాడు మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధంగా. చూడండి, ఆయన యందు. ఎవరి యందు? ఎవరి యందు? దేవుని యందు. అంటే దేవుని యందు. ఎందుకనంటే మీరు అంగీకరించింది ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తుల వారిని. అక్కడ అంటాడు అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారి. చూడండి, ఒక చెట్టు పెట్టినప్పుడు ఏం చేస్తారంటే వేర్లు పారుతా ఉంటాయి. వేర్లు పారుతా ఉంటుంది. ఆ వేర్లు లోపల పారుతా ఉంటాయి, ఈ నలుదిక్కులో పారుతా ఉంటుంది. అంటే మనము ఆయన ఏంటంటే దేవుల్లో మనం వేరు పారాలి. అంటే విశ్వాసం పెరగాలి, నమ్మకం పెరగాలి, ప్రార్థన
ప్రార్థన పెరగాలి, భక్తి పెరగాలి, భయం పెరగాలి, దేవుని పట్ల స్నేహభావం పెరగాలి, దేవుని పట్ల మంచి మొత్తం పెరగాలి. హల్లెలూయా. ఏమంటాడు అక్కడ? ఆయనందు వేరు పారిన వారై చూడండి అక్కడ మంచి మాట గమనించాలి. వేరు పారి ఇంటి వలె కట్టబడచ్చు. హల్లెలూయా. అంటే మన విశ్వాసం ఏం కావాలంటే మన కుటుంబాన్ని కట్టాలి, మన ఆత్మీయతను కట్టాలి, ప్రార్థన జీవితాన్ని కట్టాలి, వాక్యము ద్వారా కట్టబడాలి, ఉపవాసము ద్వారా కట్టబడాలి. అంటే నువ్వు కట్టబడట్లేదు అని అంటే కారణం ఏంది? నీకు ఆ దేవుని పైన అంత విశ్వాసం లేదు, అంత నమ్మకం లేదు, అంత ప్రేమ లేదు, అంత ఆప్యాయత లేదు. ఎందుకు అనంటే అబ్రహాము అలాగ ఏం చేశాడంటే దేవుల్లో వేరు పారే. ఏదైనా నీవేనయ్యా, ఏదైనా నీవే అని అబ్రహాం ఎప్పటికి కూడా దేవుని కొరకు కనిపెడతా ఉన్నాడు. ఎందుకనంటే ఆ పునాదులు గల పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినప్పుడల్లా బలిపీఠం కడతా ఉన్నాడు, ప్రార్థన బలిపీఠం కడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బలిపీఠం కడతా ఉన్నాడు. కష్టమైన నష్టమైన దేవుడు నడిపించిన బాటను నేను నడుస్తాను. హల్లెలూయా. నడుస్తాను. ఆగండా ఏందయ్యా దేవుడా, ఏంది కలువు అన్నాడా? ఏందయ్యా ఈ శోధన ఏందనంటే నువ్వు విశ్వాసంతో చూడు బిడ్డ, శోధనను నేను తొలగిస్తాను. హల్లెలూయా. నీ వ్యాధిని తొలగిస్తానంట. అందుకే అక్కడ ఏమంటారంటే మీరు ఆయన యందు వేరు పారిన వారై ఎలాగనంట ఇంటి వలె కట్టబడాలి. ఎందుకనంటే గోడలు కట్టిన తర్వాత ఇవన్నీ వేసుకుంటే ఏం కావాలంటే ఒక ఇల్లు వలె నీడల వల్ల ఇచ్చే ఒక విశ్వాస సంబంధమైన జీవితం మన లోపల ఆధ్యాత్మికంగా కట్టబడాలి. ప్రజలాడు. హల్లెలూయా. అంతేనా వేరేనా? ఎందుకనంటే అక్కడ ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ఏంటిదట? మీరు నేర్చుకున్న ప్రకారం. ఏంటిదట? నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? మందిరానికి వెళ్ళి నువ్వేమి వింటున్నావు? నువ్వేం పాడుతూ ఉన్నావు? దేవుని సన్నిధికి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? ఎందుకనంటే నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు? మందిరానికి వెళ్ళినప్పుడల్లా నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? విశ్వాసం నేర్చుకుంటున్నావా? ప్రార్థన నేర్చుకుంటున్నావా? ఏం నేర్చుకుంటున్నావు? కాలక్షేపానికి వస్తున్నావు మందిరానికి, కబురు చెప్పడానికి వస్తున్నావా? లేకుంటే వీళ్ళ విషయాలు, వాళ్ళ ఇంట్లో విషయాలు, వీళ్ళ ఇంట్లో విషయాలు తెలుసుకోవడానికి నువ్వు వస్తున్నావా? హల్లెలూయా. అబ్రహాం కదంతే అవసరం లేదు, దేవుడు కావాలి. హల్లెలూయా. ఒకవేళ అబ్రహాంకే కనుక అలాంటి సందర్భం కనుక కనబడితే అయ్యా అబ్రహాంను అడుగు అడిగేవాడైతే అబ్రహామును అక్కడనే ఉంచిపోయి, ఈయన నాకు యోగ్యమైన పాత్ర కాదు, వీడు లోబడేవాడు కాడు, నా మాట వినేవాడు కాడు అను. కానీ అబ్రహాము అలా అనలేదు. కానీ దేవుడు కూడా అబ్రహాము నడిపించుకుంటూనే వస్తా ఉన్నాడు. అందుకే అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అన్నాడు ఆయన యందు మీరు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసం అందట. దేని అందట? విశ్వాసమందు స్థిరపరచబడాలి. బిగ్గరగా చెప్పాలి కొట్టి ప్రమాణం గారు. ఎందుకంటే మీరు కట్టబడితేనే ఇక్కడ స్థిరంగా ఉంటాండి. గుడారం కాదు. గుడారం అయితే అప్పుడు గుడారాలు వేసుకునేలా స్థిరం లేదు. ఇదేంటిది? ఇప్పుడు ఇక్కడ చర్చి అంటే ఏంటిది? ఇది స్థిరం. ఇక్కడ మిష్పా ప్రార్థన మందిరం ఇక్కడ స్థిరం. ఇది హల్లెలూయా. దేవుడు స్థిరపరిచిండు. ఇక్కడ దేవుడు ఒక్కొక్క దేవుని బిడ్డలాగా ఏదో ఒక సహాయం అనుగ్రహించి ఇదంతా ఏం చేసిండు? కట్టిండు. ఇక్కడ ఏం చేసిండు? స్థిరపరిచిండు. మనం కూడా విశ్వాసము ద్వారా కూడా దేవుని సన్నిధిలో మనం స్థిరపరచబడాలి. ఎందుకనంటే చంచలమైన మనసు ఎప్పుడు కూడా స్థిరపరచబడదు. అబ్రహాముకు ఆ మాట లేదు. ఎందుకనంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడే నమ్మిండు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియమైన
వారు. ఎందుకు అనంటే ఆయన ఎందుకనంటే అక్కడ ఏమన్నాడు, మీరు నేర్చుకున్న ప్రకారం. అంటే నువ్వు ఎంత నేర్చుకుంటావో అంత విశ్వాసం పెరిగి నువ్వు ఏంటంటే ఒక కాన్నే స్థిరపడతావు. కానీ అస్థిరత్వం ఏం చేస్తా అంటే ఎక్కడ నిలవలేదు. హల్లెలూయా హల్లెలూయా. కానీ అబ్రహాము మనసు మాత్రము ఆ మాటలు కానీ ఆలోచన కానీ స్థిరంగానే ఉన్నాయి. అందుకే స్థిరంగా ఉన్నాడు కాబట్టి నిండుకుండా కదలదు. కష్టం వచ్చినా చూడండి, ఒక చెట్టును నాటినప్పుడు ఫలాలు ఇచ్చడానికి అది అక్కడనే ఉంటుంది, కానీ 10 చోట్ల పాకుతుందా చెప్పాలి. వానకు అక్కడనే ఉంటుంది, ఎండకు అక్కడనే ఉంటుంది, సుడిగాలు వచ్చిన అక్కడనే ఉంటుంది, పెను తుఫాను వచ్చిన అక్కడనే ఉంటుంది, ఏది వచ్చినా కానీ అక్కడనే ఉంటుంది. కారణం ఎందుకంటే అది ఫలించాలి. అబ్రహాము ఆ విధంగా ఏం చేసిందంటే ఒక కాన్నే స్థిరంగా ఉన్నాడు. అందుకే మనం చూడవచ్చు. ఎందుకనంటే అక్కడ అన్నాడు, అందుకే మీరు స్థిరపడచ్చు అన్నాడు అక్కడ. ఎందుకనంటే స్థిరపడితేనే కృతజ్ఞత చెల్లించగలరు. అందుకే ప్రియమైన వారా, అబ్రహాము ఎలాంటి వాడు అంటే, ఎందుకనంటే విశ్వాసం కలిగిన వాడు. ఎందుకనంటే అన్ని విధాలుగా ఆశీర్వదించాడు. కారణం ఎందుకనంటే అతడు ఇంటి వలె ఆయన యందు వేరు పారి ఏం చేశాడంటే ఇంటి వలె కట్టపడచ్చు, విశ్వాసం అందు స్థిరంగా ఉంది. మనం కూడా విశ్వాసం అందు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, నమ్మకంగా దేవునితో నడవాలి. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఇక్కడ మాట బైబిల్లో ఏం చెప్తుందంటే, మనం చూడండి గలతీయులకు రాసిన పత్రిక, హల్లెలూయా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. బిగ్గరగా చెప్పలు కొట్టుకోండి. విశ్వాస సంబంధులా విశ్వాసం లేని వాళ్ళు. ఎందుకనంటే నువ్వు ఎక్కడుంటే దేవుడు నీకు అక్కడనే ఉంటాడు. అందుకే అక్కడ అన్నాడు, కాబట్టి కొత్త నిబంధనల సంఘానికి వచ్చినాక గలితీలు కూడా ఏంటంటే వాళ్ళు సంచలనమైన మనసు కలిగిన వాళ్ళు, మిశ్రమ జనం. గలితీలు అంటే గలితీ ప్రజలు ఎక్కడంటే ఆయా ప్రాంతాల నుంచి వచ్చేసి ఆ గలితీ ప్రాంతంలో వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు. అంటే వీళ్ళకొక మనసు, వాళ్ళకొక మనసు, వాళ్ళకొక మనసు ఉంది. అందుకే అక్కడ ఏం మాట్లాడాడంటే విశ్వాస సంబంధులే అబ్రహాము, విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడ్డారు. కారణం చూడండి ప్రియమైన, మనం కూడా విశ్వాస సంబంధులమై అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడ్డాం. హల్లెలూయా. మరొక మాట చెప్పాలంటే ప్రియమైన, అబ్రహాము దేవుని యొక్క వాక్యాన్ని కలిగిన వాడు. హల్లెలూయా. దేవుని మాటను హృదయంలో దాచుకున్నవాడు. దేవుని యొక్క మాటను విడిచిపెట్టిన వాడు కాదు అబ్రహాము. దేవుని మాట ఎందుకనంటే లోబడడానికి కారణం ఎందుకనంటే దేవుని మాట అతని హృదయంలో ఉన్నది. దేవుని మాట ఎందుకనంటే దేవుడు మాట్లాడిన మాట, ప్రతి మాట కూడా అబ్రహాము లోపల ఏమైపోయింది అనంటే ప్రియమైన వారా నాటబడింది. ఎందుకనంటే ఈనాడు దేవుని యొక్క మాట ఎందుకు చాలా మంది హృదయాల్లో నాటబడడానికి కారణం, నాటబడలేకపోవడానికి కారణం ఎందుకనంటే విత్తువాడు విత్తుకుంటూ వెళ్తా ఉన్నాడు. కానీ కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలు పడ్డాయి, కొన్ని రాతి నీళ్ళ పడ్డాయి. తర్వాత ఒక్కటి కూడా పడ్డది. కానీ సాతానుడు వచ్చి ఆ వాక్యాన్ని వెతుకొని వెళుతా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఈ అబ్రహాము జీవితంలో, ఎందుకనంటే ప్రియమైన ద్వారా అబ్రహాము జీవితంలో ఎప్పుడు కూడా ఆయన మనం కనుక చూస్తే ప్రియమైన ద్వారా అబ్రహాము జీవితంలో ఎప్పుడైనా వాక్యాన్ని కోల్పోయినట్టుగా మనం చూడలే. ఒకవేళ వాక్యము కనుక అబ్రహాము లోపల లేకపోతే అవిశ్వాసం వచ్చు, డౌట్స్ తయారైంది.
హల్లెలూయా. అందుకే యూదులు ఏం చేసిందంటే యేసు ప్రభు నమ్మలే. యూదులు ఎందుకనంటే యేసు ప్రభు సంబంధించిన వాళ్ళైనప్పటికీ కూడా ఏంటంటే యేసు ప్రభు నమ్మలే. పాపాత్ముల స్త్రీని రాళ్ళతో కొట్టినప్పుడు కొడుతున్నప్పుడు యేసు ప్రభు వెళ్ళి యేసు ప్రభు మొదట చెప్పిన మాట ఏంటంటే మీలో పాపం లేని వాడు మొదట రాయమని. అంటే మనం చూడవచ్చు అక్కడ ఆమెను కాపాడిన తర్వాత అందరు రాళ్ళని తీసి ఎటోలాట వెళ్ళిపోయాడు. యేసు ప్రభు స్త్రీని కూడా ఆమెను వేరే మాట్లాడలే, అమ్మా అని సంబోధించి నిన్ను ఎవరు శిక్షించలేదా, నేను కూడా నిన్ను శిక్షించను. దానికి కారణం ఏంది? నీ మనసు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ వ్యక్తిత్వాన్ని మార్చుకో. ఇక నువ్వు చేసిన పని మరలా జీవితాంతము నువ్వు చేయకు అంటే యూదులు కపటము ద్వేషం పెంచుకొని వాళ్ళు అన్నారు, పెంచుకొని మేము కూడా ఏమన్నంటే మేము అబ్రహాము సంతానమే అన్నారు. చూద్దాం బైబిల్ యోహాను సువార్త దూతలతో కలసి శరాబులలో నిలచి దూతలతో కలసి శరాబులలో నిలచి నీ మహిమను చూడాలని నాశతీరా పాడాలని నీ మహిమను చూడాలని నాశతీరా పాడాలని. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యములకు చోటు లేదు గనుక నన్ను చంపవెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. చూడండి, అబ్రహాము చేసిన క్రియలే చేస్తారు. అంటే పాపం ఏం చేస్తా అంటే పరిశుద్ధతను చంపుతా అంటది. అబద్ధం ఏం చేస్తా అంటే సత్యాన్ని చంపివేస్తా అంటది. అన్యాయం ఏం చేస్తా అంటే న్యాయాన్ని చంపివేస్తా అంటది. దుర్నీతి ఏం చేస్తానంటే నీతిని చంపేస్తా అంటది. అంటే అక్కడ యేసు ప్రభువును చంపాలనే ఆశ, అంటే రక్షకుల్ని చంపాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే వాళ్ళ లోపల దేవుని యొక్క వాక్యం లేదు. అబ్రహాము తిరుగుబాటు చేయలే. అబ్రహాము క్రియల వలన విశ్వాసం పొందిండు. ఎందుకంటే క్రియాపూర్వకంగా దేవుణ్ణి కొనియాడిండు. ఏదో విశ్వాసముతోనే ఉన్నాను చాలా అనుకున్నాడు. ఎందుకనంటే ఆయన విశ్వాసం ఎందుకనంటే క్రియల పూర్వకంగా ఉన్నది. అందుకే ఇక్కడ ఏమంటాడు, ఎందుకనంటే ఇక్కడ అంటాడు మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు. వాక్యమునకు చోటేది. నువ్వు ఎన్ని వాక్యాలు వింటున్నావు? ఏ దేవుని యొక్క వాక్యము ద్వారా, నీ వాక్యము ద్వారా ఏం మాట్లాడగలుగుతున్నావు? వాక్యాన్ని మాట్లాడగలుగుతున్నావా? వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా? వాక్యానుసారంగా అనుసరించగలుగుతున్నావా? వాక్యానుసారంగా నువ్వు పాడగలుగుతున్నావా? వాక్యాన్ని హత్తుకోగలుగుతున్నావా? చూడండి,
వాక్యం ఎందుకనంటే కొంతమంది సాతాను వాక్యం వెంటనే విత్తగానే సాతాను ఎత్తుకొని పోతాను, నిద్రమత్తు సోమర్తనం కలగజేస్తాను. తర్వాత అబద్ధము, అవిశ్వాసం, అపనమ్మకం, యథార్థత, భక్తి, భయం లేకుండా తయారవుతారు. చూడండి బైబిల్లో మనం చూడండి 31వ వచనం చదువుతామా. కాబట్టి యేసు ఆ. తనను నమ్మిన యూదులతో, ఆ. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే ఆ. నిజముగా ఆ. నాకు శిష్యులై ఉండి ఆ. సత్యమును గ్రహించెదరు. దగ్గరగా చెప్పాలి కొట్టి. ఎందుకంటే అబ్రహాము సత్య సంబంధి. అబ్రహాము ఎందుకనంటే అబ్రహాము తన సేవకుడైపోయాడు. అబ్రహాము తనకు శిష్యరికాన్ని తీసుకొని దేవుడు చెప్పినట్టుగా చేసేవాడు. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా జీవించిన వాడు, వాక్యానికి వ్యతిరేకంగా జీవించిన వాడు కాదు. అందుకే అక్కడ అంటాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. అక్కడ జరిగిన క్రియను వాళ్ళు ఏం చేసిందంటే, వాళ్ళు ఏదో అయినా పరలోకం నుంచి దిగివచ్చిండు అని వాళ్ళు అనుకున్నారు. అక్కడ మీరు తర్వాత బైబిల్లో మాట చదివితే తర్వాత తెలుస్తుంది. వాళ్ళు ఎందుకనంటే ఈయన ఎక్కడి నుంచి వచ్చి నేను పరలోకం నుంచి వచ్చినా అని మాట్లాడతాడు. మొన్నటిదాకా ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఈయన మాతోడి మొన్నటిదాకా వడ్ల పని చేసిన వాడు కాదా అని యేసు ప్రభువును చంపాలని ఆలోచన పట్టింది. నువ్వు చేసే అసత్యాలు, నువ్వు మాట్లాడే అబద్ధాల వలన నీకు క్రీస్తు రక్షణ, దేవుని యొక్క విశ్వాసం, దేవుడు చేసిన మేలైనది దూషణ పాలవుతుంది. అబ్రహాము అలా చేయలే. మనము వాక్యమందు నిలిస్తే దేవునికి శిష్యులం అవుతాం. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటిది? మనం చూడండి బైబిల్లో మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నా నామంలోనికి బాప్తిసం ఇవ్వండి. ఎందుకనంటే చూడండి, ఎందుకనంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, విశ్వాసులు కాదు. ఎందుకనంటే నీ విశ్వాసం పెరిగి శిష్యరికాన్ని పొందుకోవాలి. ఎక్కడైతే నువ్వు వాక్యమందు నిలిస్తే, వాక్యంలో ఉంటే, వాక్యానుసారమైన జీవితం జీవిస్తే నువ్వు శిష్యరికను. ఎందుకనంటే పౌలు చెప్తా ఉంటాడు, ఎందుకనంటే మీరు కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులు కావాల్సిన వాళ్ళు. చూడండి మాట మన బైబిల్లో చూద్దాం. మీరు కాలాన్ని బట్టి చూస్తే ఏంటంటే మీరు బోధకులుగా ఉండవలసిన వారు అంటాడు. చూడండి ఎఫెసీ పత్రికలో మనం చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. చూడండి, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కీర్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు, అల్ల చేత
ఎగరగొట్టబడిన వారమై ఉండక. ఎందుకనంటే పౌలు అంటాడు ఇంకొక కాడ, మీరు కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులు కావాల్సింది, మీకు మరలా ఒకడు మూలపాఠములు చెప్పవలసిన వారం ఉన్నది. కారణం ఎందుకంటే ప్రేజన్ ద్వారా మన వాక్యం అందు నిలిస్తే ఏమవుతామంటే వాక్యము మన శిష్యులను తయారు చేస్తా ఉంటుంది. అందుకే ఇక్కడ బైబిల్లో మంచి మాట రాస్తా ఉంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, 17 సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. ఎందుకనంటే వాక్యమందు మనం ప్రతిష్ఠ చేయబడాలి, మనుషులు కాదు. దేవుని వాక్యం, ఆది అందు వాక్యమున్నను, వాక్యమే దేవుడైనను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నను, ఆ వాక్యమే. ఎందుకంటే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసిస్తున్నాడు. ఎందుకనంటే నువ్వు వాక్యము ఆధారం కావాలి. ఎందుకనంటే ఈ వాక్యము లేనప్పుడు శిష్యరికని కాదు, తిరగడమే ఉంటాడు, ప్రతి ఉపదేశాన్ని నమ్ముతా ఉంటాడు. హల్లెలూయా. చూడండి ప్రేమ దేవుని మరొక మాట, మనం 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, మనం ఇంకొక మాట మన బైబిల్ గ్రంథంలో కలిగి చూద్దాం. అబ్రహాము ఎవరయ్యా అంటే, అబ్రహాము దేవుని అబ్రహాము ఎవరయ్యా అంటే దేవునికి భయపడేవాడు. అంటే ఒక మాట చెప్పాలంటే దేవుడు చెప్పినట్టుగా చేసేవాడు. హల్లెలూయా. అబ్రహాము ఎందుకనంటే అబ్రహామును దేవుడు తనకు కుమారుని ఇచ్చిన తర్వాత అబ్రహాము ఏం చేస్తున్నంటే, అబ్రహాము ఉన్న తర్వాత అబ్రహాముని పిలిచిండు. పిలువగానే దేవుడు అన్నాడు, అబ్రహామా నువ్వు తీసుకొని నువ్వేం చేయాలంటే నువ్వు ఏకైక కుమారుని తీసుకొని మోయాబు పర్వతం మీద నీ కుమారుని బలిగా అర్పించుమా. హల్లెలూయా. ఏంది ప్రభువా, ఇది న్యాయమేనా? ఇది న్యాయమేనా అని అబ్రహాము అడగలే. అబ్రహాం ఏం చేసిందంటే, అబ్రహాము చిన్నగా దేవుడు చెప్పినట్టుగా ప్రయాణము చేసి వెళ్ళిండు. 3 దినముల ప్రయాణం వెళ్ళింది. పని మనుషులను అక్కడ ఆ గాడిదలను అక్కడ ఉంచేసి అబ్రహాము ఏం చేస్తున్నాడంటే చిన్నగా బయలుదేరి వెళుతా ఉన్నాడు. అక్కడనే పెట్టేసి, నానా మీరు ఇక్కడ ఉండండి అని అంటే అక్కడనే ఉన్నాడు. ఉన్న తర్వాత వెళుతా అంటే కొడుకు అడుగుతాడు, నానా కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అగ్గిపెట్ట ఉన్నది, బలి అర్పించడం గొర్రెపిల్ల లేదని అని అడుగుతాడు. నానా అబ్రహాం అంటాడు, మాట రాక దేవుడు చూసుకుంటాడు నాన్న అంటే. అబ్రహాం సమర్పణ చూడండి, తన కొడుకుని ఇవ్వడానికి కూడా వెనుక తీయలే. అంటే అర్పించడానికి. ఎందుకనంటే ఈనాడు ఎంత సమర్పణ కలిగిన వాడు, ఎంత త్యాగం కలిగిన వాడు, దేవుడంటే ఎంత మక్కువ కలిగిన వాడు, దేవుడంటే ఎంత ఇష్టం కలిగిన వాడు, దేవుడంటే ఎంత భక్తి కలిగిన వాడు. అంటే దేవునికి తన కుమారుని బలి ఇవ్వడానికి కూడా వెనుకాడని వాడు అబ్రహాం. అంటే అబ్రహాము దేన్నైనా దేవుని కొరకు త్యాగం చేస్తానికి త్యాగపూరితమైన మనసు కలిగిన వాడు అబ్రహాం. చూడండి, ఉట్టిగానే అబ్రహామును ఆశీర్వదించలే. అంటే అలాంటి ఆ సమర్పణ, అలాంటి త్యాగం. ఒకవేళ దేవుడే నిన్నే గనుక మామా నీ కుమార్తెను బలి అర్పించు అని అంటే, పాపా మా ఆయన ఏమంటాడు, మా అమ్మ ఏమంటుందో, మా తల్లి ఏమంటుందో అనుకుంటూ ఎన్ని కారణాలు తయారైతాయి. అంటే నీకు అంత సమర్పణతో కూడిన జీవితము, అంత భక్తితో కూడిన జీవితము, అంత భయముతో కూడిన జీవితము, అంత విశ్వాసమైన జీవితము, విశ్వాసము ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారానే నువ్వు ఇది చేయగలుగుతావు. అంటే నువ్వు అలాంటి
సమర్పణ లేనప్పుడు దేవుని కొరకు ఏమి చేయలేవు. కష్టార్జితంలోకి వెళ్ళి ఒక 10వ వంతు ఇవ్వాలంటేనే ఎన్నో ఆలోచనలు చేస్తాండి. మరి ఆశీర్వాదం, దీవెన, కాపుదల. అక్కడ అంటాడు, నానా అన్నీ ఉన్నవి, మరి గొర్రెపిల్ల లేదంటే దేవుడు చూసుకుంటాడు నాన్న. అన్ని క్రమంగా పేర్చిండు. అంటే అబ్రహాము జీవితంలో క్రమమైన ప్రార్థన జీవితం కలిగిన వాడు. హల్లెలూయా. క్రమమైన జీవితం కలిగిన వాడు, క్రమమైన ప్రార్థన జీవితం కలిగిన వాడు, క్రమమైన జీవితం కలిగిన వాడు. అక్రమంగా ఎటుపడితే అంటే జీవించేవాడు కాదు, అక్రమంగా నడిచేవాడు కాదు, క్రమమైన వాడైనా. దేవుడు కూడా క్రమమైన వాడే. అందుకే ఇస్సాకును ఏం చేసిందంటే క్రమంగా ఆశీర్వదించాడు. ఎందుకనంటే మనకు ఒక క్రమం లేకపోతే, మనకు సమర్పణ లేకపోతే, మనకు త్యాగము లేకపోతే, మనకు భక్తి లేకపోతే, మనకు భయం లేకపోతే, మనకు ప్రార్థన లేకపోతే క్రమంగా నీ పిల్లల్ని ఎలా ఆశీర్వదిస్తాడు దేవుడు. చూడండి, ఆదికాండంలో చూడు 26వ అధ్యాయంలో ఇస్సాకుని ఎలాగా అతడు గొప్పవాడగే వరకట ఎలాగ దీవించాడు, క్రమంగా దీవించాడు. ఆదికాండం 26వ అధ్యాయం 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చాను. కారణం ఏంటిదంటే దేవుడు క్రమక్రమంగా నువ్వు దీంట్లో నమ్మకంగా ఉన్నావు, దశభాగంలో నమ్మకంగా ఉన్నావు, ప్రార్థనలో నమ్మకంగా ఉన్నావు, ఆరాధనలో నమ్మకంగా ఉన్నావు, వాక్యంలో నమ్మకంగా ఉన్నావు, సేవకులతో నమ్మకంగా ఉన్నావు. దాన్ని బట్టి క్రమక్రమంగా చేస్తాడు. నువ్వు క్రమంగా నడిచిన కొద్దే నిన్ను క్రమక్రమంగా అభివృద్ధి పొందిస్తా అంటాడు, విస్తరింపజేస్తా అంటాడు, దీవిస్తా అంటాడు. ఎందుకనంటే క్రమక్రమంగా, ఎందుకనంటే ఎందుకనంటే అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. అంటే రేపు నీ పిల్లలు క్రమక్రమంగా ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఒక ఉన్నతమైన స్థానంలోనికి రావాలి అంటే అబ్రహాముకు క్రమం ఉన్నది కదా. అంటే తన పిల్లల్ని ఇవ్వడానికి కూడా వెనుకాడని సమర్పణ కలిగిన వాడు, త్యాగం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, అంత దేవుడు అంటే అంత నమ్మకం కలిగిన వాడు. ఉట్టిగానే అబ్రహామును, అయ్యా వచ్చిన పర్లే, మందిరానికి వచ్చినవయ్యా, ఈ వారం రాకున్నా పర్లే, వచ్చే వారం రాకున్నా పర్లే అనలే ప్రభు. అంటే తనకు ఏమీ లేదు, మరొక కుమారుడు ఉన్నదా లేడు, మరొక కుమార్తె లేదు, మరలా కనడానికి అవకాశం ఉన్నదా లేదు. అయినా అబ్రహాము సమర్పణ మనం చూడాలి. అందుకే అబ్రహామును అన్నాడు. అబ్రహామును ఏమంటాడు చూడండి ఇక్కడ మన మాట. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం చదువుకుందామా. అమ్మా ఎక్కడ? ఆదికాండం 22:12. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయకుము. ఎందుకనంటే అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా, ఎందుకనంటే ఆ కట్టెలని పేర్చిండు, ఇస్సాకును బలివ్వడానికి సిద్ధం చేసాడు. బలివ్వడానికి ఆయన క్రమపరుచుకున్నాడని. ఎందుకనంటే దేవుడు ఇచ్చిన దేవుడు మళ్ళా ఏదైనా మళ్ళా నాకు తిరిగి ఇవ్వగలిగిన సమర్థుడని అంత నమ్మకం పెంచుకున్నాడు గుండెల్లో. నువ్వు దేవునితో నడితే ఏ హాని కలగనివాడు, ఏ కీడు దరిచేరనివాడు, ఏ హాని కలగనివాడు, ఏ పరిస్థితులు కూడా రానివాడు నిన్ను. ఎందుకనంటే
అంత అబ్రహాముకు అంత విశ్వాసం, అంత నమ్మకం, అంత ప్రేమ, అంత ఆప్యాయత, అంత దేవుని అంత ఆలోచన కలిగిన వాడు అబ్రహాం. అందుకే తీసుకొచ్చి ఏం చేసింది అక్కడ పెట్టగానే ఏమంటాడంటే అప్పుడు ఆయన చిన్నవాడి మీద చేయి వేయకుము, అతను ఏమి చేయకుము. ఎందుకనంటే పరలోకం నుంచి దేవదూతే కేక వేస్తుంది, అబ్రాహాము ఆ చిన్నవాడిని ఏమి చేయకయ్యా, ఏం చేయకు, నీ ఆ చిన్నవాడి మీద చేయి వేయకు, ఆ చిన్నవాడిని ఏమి చేయకు అని కేక వేస్తున్నది. నీకు ఒక్కడై ఉన్న ఒకగాని ఒక కుమార్ని నాకు ఇయ్యడానికి వెనుతియ్యలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. బిగ్గరగా చెప్పాలి. ఇందువల్ల నాకు కనబడతా ఉన్నది, ఇందువల్ల నాకు కనబడతా ఉన్నది, నువ్వు ఇందువల్ల కనబడతా ఉన్నది. అందుకే అబ్రాహామును బట్టి ఏం చేసిందంటే తన కుమారుడైన ఇస్సాకును క్రమక్రమంగా